హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వదేశీ తడక ఛానల్. సో పర్స్లైన్ భారతదేశం మరియు పర్షియాకి చెందిన ఒక అద్భుతమైన ఆకుకూర. ఈ కండ కలిగిన రసవంతమైన మందపట్టి ఆకు పచ్చని సాధారణంగా తెలుగులో గంగవల్లి లేదా గంగబయల కూర అని మరి హిందీలో కుల్ఫా అని పిలుస్తారు. ఈ గంగవల్లి ఆకుల్లో బచ్చలి కూరలో కనిపించే దానికంటే ఆల్ఫా టోకోఫెరాల్ యొక్క యాసిడ్ 7 రెట్లు ఎక్కువ కంటెంట్గా ఉంటుంది. ఇంకా ఈ గంగవల్లి ఆకులు ఒమేగా-3 ఫ్యాట్ యాసిడ్స్ యొక్క అద్భుతమైన మూలం. ఒమేగా-3 కొవ్వు అమ్లాలు మంచి ఆరోగ్యానికి కాపాడవచ్చే అవసరం మరియు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ కూరలో అధిక స్థాయిలో విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉంటుంది. సో ముందుగా మనము ఈ గంగవల్లి ఆకులని మంచిగా కట్ చేసుకున్నాక ఈ గంగవల్లి ఆకుల్ని మనము మంచి నీళ్ళలో వాష్ చేసుకుందాము. ఈ గంగవల్లి ఆకుని వాష్ చేసుకున్నాక ఒక సైడ్ పెట్టుకున్నాము. ఈ పప్పు కోసం కావాల్సిన పదార్థాలు: 1 చాప్డ్ ఆనియన్, కరివేపాకు, ఇంకా 20 మిరపకాయలు, కందిపప్పు, ఎల్లిపాయలు, టమాటో, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, మనము కట్ చేసుకున్న గంగవల్లి ఆకులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మన కుక్కర్లో మంచి కడిగి పెట్టుకున్న కందిపప్పు, ఒక చాప్డ్ ఆనియన్, 3 కట్ చేసుకున్న టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గంగవల్లి ఆకు, సాల్ట్ మీ రుచికి సరిపడా, కొంచెం అంత పసుపు, 1 టీ స్పూన్ కారం, ఎల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలిపినాక మనం దీనికి 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాం. 5 నుంచి 6 ఎల్లిపాయలు తీసుకొని మనం దీన్ని రఫ్గా కొంచెం అంతా దంచుకుందాము. ఇది ఇలా కనపడాలి. ఇలా రఫ్గా మనం దంచుకున్నది టేస్ట్ ఇలా రావాలి. ఇంకొక సైడ్ చూస్తే మన పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది. ఒక 4 విజిల్ అయిపోయాక మంచి కుక్ అయ్యాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇంకొక సైడ్ మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. అది మంచిగా వేడెక్కినాక అందులో 1.5 టీ స్పూన్ ఆవాలు, అది మంచిగా చిటిపడలాడినాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, మనం క్రష్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకో పులుపుకు సరిపడా కొంచెం అంత చింతపండు రసం, 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం తీసుకున్నాను. దీన్ని మంచిగా కలుపుకున్నాక ఇందులో మనము మీ టేస్ట్కి సరిపడా కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. దీన్ని మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఇంకొక సైడ్ చూస్తే మనకి ఇక్కడ పప్పు కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో ఈ పప్పుని మనము మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఈ పప్పు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ లిక్విడ్ లాగా ఉండాలి. తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న పప్పుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపులో వేసేద్దాం. తర్వాత మనం మంచిగా దీన్ని కలుపుకున్నాక 4 నుంచి 5 నిమిషాల వరకు మనం మంచి దీన్ని స్టవ్ మీద ఉడకపెట్టుకుందాము. ఆ పప్పు అనేది ఇంకా దగ్గర అవుతుంది. అప్పుడప్పుడు దీన్ని కలుపుతా కూడా ఉండాలి. చూసారు కదా పప్పు చూడడానికి ఎంత బాగుందో.
దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ వేడి వేడి పప్పుని మనం అన్నంతో తింటే అబ్బా బాగుంటుందండి రుచి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.